Today we learn about number system. దీన్నే సంఖ్యా వ్యవస్థ, తెలుగులో చూసుకుంటే సంఖ్యా వ్యవస్థ అంటాము. అయితే ఈ నెంబర్ సిస్టంలో మనకి ఈ బేసిక్స్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిట్స్ అంటే ఏంటో చూద్దాం. డిజిట్స్ అంటే మీరు ఇదివరకు మీకు తెలుసు, చిన్న క్లాసులు నేర్చుకునే ఉంటారు. 0 to 9 వరకు ఉన్న నెంబర్స్ని మనం డిజిట్స్ అంటాము. వీటిని మనం తెలుగులో అంకెలు అంటాము. అంకెలు వీటిని మనం ఉపయోగిస్తూ మనము నెంబర్స్ని తయారు చేస్తామన్నమాట. అంటే మామూలుగా 2 అనేది ఒక నెంబరు, 3 అనేది ఒక నెంబర్ అనేస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. అవి డిజిట్స్. నెంబర్స్ అంటే ఏంటి? ఈ డిజిట్స్తో ఏర్పడేవి, కలెక్షన్ ఆఫ్ ది డిజిట్స్. అంటే డిజిట్స్ కలయిక వలన, డిజిట్స్ కాంబినేషన్తో మనకి నెంబర్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటిని మనం తెలుగులో సంఖ్యలు అంటాము. అంకెలతో ఏర్పడేవే సంఖ్యలు, కలెక్షన్ ఆఫ్ డిజిట్స్, లేదా దీన్ని మనము కంబైన్ ఆఫ్ డిజిట్స్ లేదా కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్కి 2, 3 అనే 2 డిజిట్స్ని ఉపయోగిస్తూ మనము నెంబర్స్ని తయారు చేయొచ్చు. 23, నెక్స్ట్ 32, ఈ విధంగా మనము నెంబర్స్ని వీటిని 2 డిజిట్ నెంబర్స్ అంటారు. అదేవిధంగా మన ఇష్టం 0 to 9 నెంబర్స్ని ఉపయోగిస్తూ మనము 0 to 9 డిజిట్స్ ఉపయోగిస్తూ మనము బోల్డెన్ నెంబర్స్ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈవెన్ నెంబర్స్ వీటిని తెలుగులో సరి సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలు అంటే ఏవైనా మనం ఏంటంటే దాన్ని ఏవైనా అంటే అది థింగ్స్ అవని ఎనీవన్, వాటిని మనం ఏంటంటే దాన్ని జతలుగా ఫార్మేట్ చేయగలం సరి సంఖ్యలు అంటే. అది ఆడ్ నెంబర్స్కి వచ్చేటప్పటికి వాటిని మనం ఈక్వల్ పార్ట్స్ చేయలేము. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ వీటిని మనము పేర్స్గా విడదీయగలం అన్నమాట. సరి సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 3 పెన్స్ ఉన్నాయి. 3 పెన్స్ని మనం ఏం చేస్తాం, మనం వాటిని పేర్స్గా ఈక్వల్గా విడదీయగలమా లేదా? విడదీయలేము. ఎందుకు? మనకు ఒకటి మిగులుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ డెఫినేషన్ చూద్దాం. ద నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. డివిజిబుల్ 2తో అన్నీ డివిజిబుల్ అవుతాయి, కానీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా డివిజిబుల్ అయితే వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాము. వీటికి ఈవెన్ నెంబర్స్గా మనము 2, 4, 6, 8, 12 ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే మనం ఈవెన్ నెంబర్స్కి ఆపోజిట్గా చెప్పడం. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అయితే ఈవెన్ నెంబర్ అంటాం. అలా కాకుండా ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 అయితే వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాము. నెక్స్ట్ ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను. సపోజ్కి ఇప్పుడు ఒక 5 యాపిల్స్ తీసుకోండి. వాటిని మనము ఈక్వల్గా మనము వాటిని షేర్ చేయగలమా? వాటిని ఈక్వల్గా మనం చేస్తే ఏమవుతుంది? ఒకటి మనం 2 అవ్వగా ఒకటి మనకి మిగులుతూ ఉందన్నమాట. ఆ విధంగా ఏవైతే ఈ విధంగా మనం చిన్న క్లాసులకి ఈ విధంగా చెప్పొచ్చు. ఇంకా దాని డెఫినేషన్ రూపంగా చెప్పాలంటే ద నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. ఈ ఆడ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా మనము 1, 3, 5, 7 ఈ విధంగా మనము చెప్పచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 4ని 2తో డివిజన్ చేద్దాం. ఇప్పుడు 2తో డివిజన్ చేసేటప్పుడు మనకి 2 టేబుల్లో 4 వస్తుందా లేదా? వస్తుంది. ఇక్కడ 2 2 జా 4. సో ఇక్కడ రిమైండర్ అనేది మనకి 0 వచ్చింది. ఇలా ఎక్కడైతే మనకి డివిజన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందో అంటే రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అలా కాకుండా మనం డివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. 5ని 2తో మనం డివిజిబుల్ చేసేటప్పుడు మనకి 2 టేబుల్లో 5 వస్తుందా? రాదు. సో అప్పుడు మనకి దాన్ని నియరెస్ట్ ఒక నెంబర్ తీసుకుంటాం. సో 2 2 జా 4. ఇక్కడ మనకి రిమైండర్ 1గా ఉంది. సో ఏవైతే ఈ విధంగా మనకి 3, 5, 7 నెక్స్ట్ 9 ఈ నెంబర్స్ అన్నింటినీ మనము ఆడ్ నెంబర్స్ అంటాము. ఈ విధంగా మీకు ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి
డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఈరోజు మనం డిజిట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ వాటి గురించి తెలుసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.